హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రచిత రుచులు. ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను. చేపలు ఇష్టంగా తినే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. అందులోనూ ఇవి చిన్న చేపలు. వీటి పేరు వచ్చేసి జల్లలు అంటారు. చిన్న జల్లలు అండి. వీటి పులుసు చాలా బాగుంటుంది. ఈ చేపలు కూడా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. ఈ కర్రీ ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ బాగా నచ్చుతుంది మీకు. ముందుగా నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్. తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఓకే, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక హాఫ్ కేజీ వరకు చిన్న జల్లలు తీసుకున్నాను. వీటిలో గల్లుప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నీళ్లు తేటగా అయ్యేంత వరకు కడుక్కోవాలి. అప్పుడే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. మనకి ఈ విధంగా తెల్లగా అయిపోవాలి. ఇప్పుడు వీటికి కావలసిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందాము. వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే జీలకర్ర, మెంతులు, ధనియాలండి, కొన్ని లవంగాలు, ఇలాచి, ఒక పెద్ద సైజు ఆనియన్. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న మన జల్లలు ఉన్నాయి కదా, ఇందులో సరిపడ కారం వేసుకుందాం. ఇవి హాఫ్ కేజీ కాబట్టి ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. అది చేపలలో వేసుకొని వీటన్నింటినీ మన జల్లలకి చక్కగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా పట్టిన తర్వాత మనము పక్కన పెట్టుకుందాం. దీనికి మెయిన్గా కావాల్సింది చింతపండు అండి. ఈ చింతపండు కొన్ని పులుపు ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. దానికి సరిపడట్టు మనము చింతపండు నానబెట్టుకోవాలి. ఇది ముందుగానే నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కాసిన మెంతులు, జీలకర్ర. ఈ చేపల పులుసుకి మెంతులు ఎక్కువ యూజ్ చేస్తానండి, అందుకే మెంతులు అయితే మెయిన్గా వేస్తున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం మెంతి కూర కూడా వేసాను కట్ చేసి. మెంతి వేసాను కాబట్టి కొంచెం ఇది ఫ్రై అవ్వాలి. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి అండి. నేను దాదాపు అన్ని కర్రీలలో వెల్లుల్లి అనేది కంపల్సరీగా వాడతాను. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకుందాం. మంచి కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసం అనేది ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇలా చిక్కగా తీసుకోవాలండి చింతపండు రసం, పలుచగా ఉండకూడదు. మంచి గుజ్జులా ఉంటే థిక్ గ్రేవీ అనేది చేపల పులుసుకి బాగుంటుంది. అందుకే నేను చింతపండు గురించి మరీ చెప్తున్నాను. చింతపండు అనేది కొంచెం మనం చూసి తీసుకోవాలి. పులుపు కరెక్ట్గా ఉండేది తీసుకోవాలి. అది పులుపు ఎక్కువైనా తక్కువైనా చేపల పులుసు అనేది సరిగా రాదు. పులుసు మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత చూడండి మనకి చిక్కగా ఎలా అయిందో, మసాలా అంతా పేస్ట్తో కలిసిపోయి చేపలు అనేవి ఇలా చిక్కగా తయారవ్వాలి. మనకి పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడు దీనికి కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. కర్రీ అయిపోయిన తర్వాత కూడా కాస్త కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది, అందుకే ముందుగా వేసుకుంటున్నాను. ఒకసారి ఈ కర్రీని నెమ్మదిగా కలుపుకుందాం. చిన్న జల్లలు కదా, ఇవి విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. మనకు ఈ పులుసు అనేది దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనకి పులుసు అనేది మరిగిపోయిందండి. జల్లలు అనేవి ఉడికిపోయాయి. ఎక్కువగా ఉడికితే జల్లలు అనేవి విరిగిపోతాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ చేపల పులుసు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనము తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇంకా ఒక రోజు ముందుగానే చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రేపు తినాలనుకునే వాళ్ళు ఈరోజు నైటే చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
అంతేనండి, గుమగుమలాడే చిన్న జల్లల పులుసు రెడీ అయిపోయింది. ఇది రైస్తో పాటు చల్లగానే తీసుకోండి, చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి చిన్న జల్లలు. ఇవి చేపలు అనేవి ఇట్లనే తినాలంటారు. వీటిలో చిన్న ముళ్ళు ఉంటుంది కాబట్టి అది మన ఐస్కి, మన బోన్స్కి చాలా మంచిదని అంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.